ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చి ఈ ప్రాంతం కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. కన్నీళ్ళు శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు. నిన్ను చీల్చిన నీ వెన్ను వణుకదు, నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయము ఏ కళ్ళైనా, నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులు హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు. 5 కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు. చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయము ఏ కళ్ళైనా, నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. చంద్రన్న చంద్రన్న ఆంధ్రజాతి కవచమే నీవన్నా. ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అంటే సమాజం కోసం మీరు త్యాగం చేస్తున్నారు. మీరు చేసే కార్యక్రమం ఎవరో చేయలేని కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఒక శ్రద్ధగా ప్రజల కోసం చేస్తున్నారు. మీరు చూపించే చొరవ ప్రజా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి సేవ. చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, ఇలాంటి వ్యాపారాలు చేస్తారు, కానీ మీరు చేసే పని వల్ల అనేక మార్పులు వచ్చాయి. ఎప్పుడో నేను పచ్చదనం పరిశుభ్రంతో ప్రారంభించి తర్వాత స్వచ్ఛ భారత్కి నేను రిపోర్ట్ ఇచ్చి ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేస్తున్నాం. మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 2 కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నాం. ఇందులో మీరు భాగస్వాములు అయ్యారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీ సమస్యలు కూడా చెప్పారు. నాకు ఆధునీకరణ కూడా వస్తా ఉంది, మెకనైజేషన్ వస్తా ఉంది. ఇప్పుడే మన వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. ఇప్పుడు కూడా డ్రైన్లో దిగడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, ఏ విధంగా మీకు కూడా అందరితో సమానంగా భవిష్యత్తు ఉండాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను, న్యాయం చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు.